శ్రేయ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పాటను ఒక్కసారి పాడాలి. हमेशा आप मेरे को तेलुगु में बुलवाते हो, आज आप हिंदी में बोलो, मैं कुछ लाइन देती हूँ. हाँ चलो 100% बोलेंगे. हाँ बोलो बोलो. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. శ్రేయ రాణి రెడ్డి గారు చెప్పండి. आपको अभी बोलना है. ఖచ్చితంగా बोलते. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चम्मच से चटनी चिटाई. भाई इस चंदू, वेयर इज चंदू? मैम वेयर इज चंदू? बोलो. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी की चम्मच से चटनी चटाई. बोलो. నేను ఇది చెప్తానండి, హిందీ నేను చెప్తాను, మన తెలుగు షో కదా, మీరు ఒక్క చెప్పండి. చాలా సింపుల్. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. మీరు చెప్పండి. No. Everyone, this goes on YouTube also. We have fans all over the world. Say it. హన్సిక గారు ఒక్కసారి మీరు చెప్పండి, నేను చెప్తాను. నీట్ గా చెప్పండి. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी चौक में चांदनी की रात में चांदनी की चम्मच से चटनी चटाई. चंदू के चाचा ने चंदू के चाची को चांदनी चौक में चांदनी की चम्मच से चटनी चटाई. నందు, గుడ్ జాబ్. ఆది, నువ్వు చెప్పు. కమ్ ఆన్ స్టేజ్. మీకు స్లోగా చెప్పమంటారా? చందుకి చాచానే, హన్సికానే ఆదినే, హన్సికానే ఆదికో, హన్సికానే ఆది హై. హన్సిక గారు, once you try, after that I'll make Shreya Rani try. శ్రేయ విల్ ట్రై. కంటిన్యూ. No, you tell once. Seriously. చెప్పు. నాలుగు నల్ల 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీ. 4 నల్ల లారీ. నల్లులు మల్లులు. కరెక్ట్. నెక్స్ట్ శ్రేయ విల్ ట్రై. గుడ్ లక్ శ్రేయ. సో 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 లెల్లలు లాలి. జడ్జెస్, ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఇప్పుడు ఒకసారి ప్లే చేసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. సరే. వీడియో ప్లీజ్. అయ్యో. ఎక్కడ జరిగింది, ఎందుకు అలా జరిగింది? This is actually at my brother's wedding. The theme was Bollywood theme, and I was Mr. Paresh Rawal from Hera Fairy. Baburao Ganpatrao Apte. ఆ డైలాగ్ చెప్తారా ఎవరికి ఇక్కడ క్యూట్ గా? He basically slaps someone. Ye Baburao ka style. అది ఏమయ్యా, ఇంటి పని వంట పని చేస్తానని చెప్పి మాట ఇచ్చావు. హన్సిక గారు ఏది వండమంటే అది వండుతాను, నేను చేస్తాను మీకోసం స్పెషల్ డిషెస్. నాకు కిచెన్ రెడీగా ఉండాలి. సెటప్ ప్లీజ్. ఆల్ రైట్ ఆడియన్స్, ఈ రోజు మన ఢీ కిచెన్ లో నా గుడ్డులో ఆమ్లెట్ చేయడానికి మన సెట్ లో ఒక కుక్ ఉన్నారు. ఓకే, నా గుడ్డులో ఆమ్లెట్ చేయడానికి బాబు రెడీగా ఉన్నావా? హన్సిక గారి కోసం ఆమ్లెట్లు వేస్తాను, ఇంప్రెస్ చేస్తాను. ఎస్, ఆమ్లెట్ వేయడానికి నేను రెడీ. నీ ప్రతాపం ఏంటో ఇవాళ నేను చూస్తాను. నిజంగా మంచి ఆమ్లెట్లు వేసేవాడు అయితే నా సైడ్ నుంచి 10 గుడ్లు పంపిస్తా. అది కుళ్ళిపోని గుడ్లను ఎన్నుకొని మరీ పంపించు. నా గుడ్లు పగలు కొట్టడానికి నువ్వు సగం చేస్తావురా. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసి. 10 గుడ్లలో ఒక్క గుడ్డు మిగిలిపోయినా నువ్వు ఇది ఓడినట్టే. ఒక్కొక్క గుడ్డు కాదు నందు, 10 గుడ్లు ఒకేసారి పంపు. నా గుడ్డులో ఆమ్లెట్ వేసేస్తా. అట్లే ముందుగా మా ప్రోగ్రాం పేరు హన్సిక పెట్టిన అది చేస్తున్నాడు వంట. ఫస్ట్ మనం కిచెన్ ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. Correct. మనం శశి మాస్టర్ లాగా ఎక్కువ ప్రాపర్టీస్ పెట్టకుండా క్షేత్ర మాస్టర్ లాగా చిన్న ప్రాపర్టీస్ తో మేనేజ్ చేసేయాలి. ఫస్ట్ మనం గుడ్డు తీసుకోవాలి. దాన్ని ఇలా నువ్వు గుడ్లు ఇలా ఆ గుడ్డుని అలా వేసుకోవాలన్నమాట. ఇంకోటి అయ్యి వేద్దాం. టెన్షన్ పడకు, నేనా నువ్వా? మనం జాగ్రత్తగా ఏం చేసినా గానీ నేచురల్ గా మిక్స్. yes. No, properly. మొత్తం మిక్స్ అవ్వాలయ్యా అందులో. హన్సిక he's గారికి not doing it right. వస్తదరా, నీకు ఆమ్లెటే కదా కావాలి. కలిసింది హన్సిక గారు, మీరు కంగారు పడకండి. ఆలస్యమైంది ఆచార్యపుత్ర, వెయిట్ చేయండి. ఇంకా అది వస్తుంది. చండాలంగా ఉంది చూడడానికి ఇక్కడ నుంచి మాత్రం. దీన్ని బాగా అలా కొంచెంసేపు అలా ఉంచాలి. కొంచెం దాన్ని అది కాలాలి. ఎంత కాలాలంటే మొన్న బాబీ గారి సాంగ్ చూసినప్పుడు గణేష్ మాస్టర్కి ఎంత కాలిందో అంత కాలాలి. ఆ రేంజ్ లో కాలాలి చిన్నగా. ఇప్పుడు చిన్నగా రామ్ రాథోడ్ గారిలాగా అటు తిప్పి ఇటు తిప్పి ఇదే చెయ్యాలి.
ఏంటయ్యా ఆమ్లెట్ వేస్తా అని చెప్పి బుర్జీ చేస్తున్నావు దాన్ని. మనం ఇలా తిప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎంతైనా అది ఆమ్లెట్ అవుద్దా లేదా అని డౌట్ వచ్చినప్పుడు దాన్ని పీసులుగా కట్ చేసుకోవాలి. చేసి బుర్జీ చేసేయాలి. మంచిగా ఇంకా ఐ లవ్ యు టూ చెప్పి తిన్నాక రెడీ. హన్సిక గారు ఆమ్లెట్ బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తే ఇటు ఇవ్వండి, బాలేదు అంటే అటు ఇవ్వండి. రెడీ రా. ఎందుకంటే మీరు కళ్ళారా చూసారు నిజంగా ఎవరు చేయించారు. ధైర్యంగా తిను. नहीं होगा, नहीं होगा. నువ్వు తిని ఓకే అంటే ఇక నుంచి ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని అంతే. నచ్చలేదా? దరిద్రంగా ఉంది, దరిద్రంగా ఉంది. శేఖర్ మాస్టర్ లైట్ గా ట్రై చేయి. నేను ఈ రోజు అన్వి తిన్నాను. ఈ రోజు మొక్కుంది మాస్టర్ కి. ఏం తింటారు జనరల్ గా? మాస్టర్ మీరు నా మాట వినండి. నేను ఎగ్గి తినని ఇవ్వాల నందుజీ ఆయన తినమనండి ఫస్ట్ అందరికి పెడతాను. 1 minute, he also should eat now what he has made. మీరు తినండి ఆదిజీ. ఫస్ట్ మీరు తినండి. మీకోసం టీ పెడతా. Tea. అయ్యో. సుబ్రత. No milk. I don't like milky tea. You want with water? I'll tell you. First water, then chai patti. But he knows only with milk. ఫస్ట్ మిల్క్, తర్వాత టీ పొడి. వర్క్ ఉందా మంది? ఫస్ట్ వేడి నేను నీ పక్కన టీ మాస్టర్ కి అసిస్టెంట్ లాగా. ఈడి కత్తర్లో కన్నాలు వేసుకుని తెలిసి వీడి గురించి నాకు. ఇది స్పూన్ ఎగ్ ఆమ్లెట్ లో పెట్టింది. వద్దా? దీన్ని తుడిచేద్దాం. తుడిచి ఎవరికి తెలియదు. హన్సికాకే కదా. హన్సికాకే పర్లేదు తుడిచే. రెడీ పెట్టే. రెడీ. No. లేదు, ఇట్ ఇస్ వెరీ I'm having that. పరిశుభ్రత. హన్సిక. No. It is very very పరిశుభ్రంగా ఉంది హన్సిక గారు. సూపర్ టీ ఫర్ యూ ఓన్లీ. హన్సిక రారా. మంచి వాసన వస్తుంది. నిజంగా ఈ టీ తాగిన వాళ్ళు అదృష్టం చేసుకున్నట్టండి. పట్టుకో లైట్ గా. శేఖర్ మాస్టర్ కాఫీ తాగుతాలి. నాన్ వెజ్ ట్రై చేయవు సార్. సిప్పు బాటమ్స్ అప్ కొట్టే ఒకటి అలవాటేగా. రెడీ తాగు. అమ్మో. ఈ సీజన్ లో ఇంకెప్పుడు హన్సిక గారు నీకు ఐ లవ్ యూ చెప్తారని నేను అనుకోవట్లేదు. అలాంటి ఆమ్లెట్ కానీ అలాంటి టీ కానీ నా జీవితంలో తాగలేదు, తినలేదు, తినదలుచుకోవట్లేదు, తాగదలుచుకోవట్లేదు. నువ్వేంటి భయ్యా, నేనే తినలేదు అలాంటి.